ఇద్దరు అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళేనా? చిలుకలూరుపేటలో నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ప్రైవేట్ బస్సు ఒక ఆటోని ఢీకొట్టడంలో దాదాపుగా 7గురు చనిపోవడం జరిగింది. చాలా బాధగా ఉంది. ఆ కుటుంబాలకి మనోధైర్యం ఇవ్వాలని, అలాగే ఎవరు చనిపోయారో వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి ఘోరమైన ఎందుకంటే ఒక నిర్లక్ష్యం, ఒక డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల ఎక్కడైనా కూడా 4 వేస్ ఉన్న చోట, లేకపోతే జంక్షన్స్ ఉన్న చోట చాలా జాగ్రత్తగా నడపాల్సిన బాధ్యత డ్రైవర్ మీద ఉంటే, ఈరోజు నిర్లక్ష్యంగా ఓవర్ స్పీడ్గా నడిపి ఒక కుటుంబానికి సంబంధించిన, ఒక ఇంటి పేరుకి సంబంధించిన బొంత అనే ఇంటి పేరు సంబంధించిన 4, అలాగే ఇంకొక ఇద్దరేమో చౌకుపల్లి సంబంధించిన ఇంటి పేరు సంబంధించిన 2 చనిపోవడం జరిగింది. మరి నిర్లక్ష్యం, ఒక డ్రైవర్ వల్ల ప్రాణం కోల్పోయారు. మళ్ళీ ఆ ప్రాణాన్ని తిరిగి తేలేము. కానీ వాళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి తెలియట్లేదు. వాళ్ళ మీద ఎందుకు ఆంక్షలు పెట్టట్లేదు, లేకపోతే ఏ విధంగా ఇక్కడ మరి గవర్నమెంట్ నడిపిస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకనంటే నేను గవర్నమెంట్ అని మాట ఎందుకు అనాల్సి వస్తుంది అనంటే, వాళ్ళకి లిమిటేషన్స్ చేయాలి ప్రతి చోట కూడా. ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకనంటే అక్కడ హైవేస్ మీద జంక్షన్స్ ఉన్న చోట అక్కడ ఏమేమి ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే మీరు పెట్టాల్సిన హర్డిల్స్ చేయాలి, అంతా చేయాలి. హైవే వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉండి కూడా ఈరోజు నిర్లక్ష్యంగా జరిగింది. అలాగే మరి డ్రైవర్ కూడా వాళ్ళు రోడ్డు దాటుతున్నప్పుడు దాదాపుగా 12:30 ఆ టైంలో ఈ ఘటన జరిగింది. ఆ టైంలో అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి చూసి వాళ్ళని తొందరగా స్పందించడం వల్ల కొన్ని ప్రాణాలైనా బతికినాయి. మరి వాళ్ళ కుటుంబాలకి ధైర్యం ఇవ్వాలని, అలాగే మరి చనిపోయిన వాళ్ళకి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.